వాగుపై బ్రిడ్జి కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు అక్కడి జనం. గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి పనులు మొదలైనా అధికారులు అంచనాలు పెంచడంతో నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుంచి ఆ బ్రిడ్జిని పట్టించుకునే వాళ్లే లేరు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పసుపు వాగు బ్రిడ్జి పరిస్థితి ఇది. నిజామాబాద్ జిల్లా బోధన్ కోటగిరి మండలాలను కలిపే పసుపు వాగుపై వంతెన పనులు ఆగిపోయాయి. పిల్లర్ల దశలోనే నిర్మాణం నిలిచిపోయింది. వచ్చే వానాకాలం నాటికి నిర్మాణం పూర్తయితేనే ఆయా మండలాల్లోని గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగుతాయి. బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా వేసిన దారి వరద పెరిగితే మునిగిపోతుంది. రాకపోకలకు బ్రేక్ పడుతుంది. రోడ్డు మునిగితే కోటగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు అటువైపున్న పెంటకూర్దు, ఇటువైపు రుద్రూరు మీదుగా బోధన్ వెళ్లాలంటే సగటున 8 నుంచి 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. బోధన్ నుండి రాయకూర్కు ఏదైతే ఈ రోడ్డు నిర్మిస్తున్నారో ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ బ్రిడ్జ్ ఇక్కడ రిపేర్ చేయడం జరిగింది. బ్రిడ్జికి సంబంధించి ఫైనల్ బిల్ ఏదో ఆగిపోయిందంట. దాని ద్వారా ఈ మరమ్మతులు కూడా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. సో ఎండాకాలం దగ్గరకు వస్తుంది. ఎండాకాలం లోపు ఈ బ్రిడ్జి పూర్తయితే మాకు కొంచెం బోధన రావడానికి దగ్గరగా ఉంటుంది. లేని ఎడల వర్షాకాలం వచ్చేలోపు మళ్ళీ బ్రిడ్జి పూర్తి కాకపోతే మళ్ళీ వాగు పొంగి పొరలడం వల్ల ఈ మరమ్మతులు జరగకపోతే ఇక్కడే ఆపేస్తారు. మాకు కూడా మళ్ళీ అక్కడ నుంచి రుద్రూరు మీద నుంచి మళ్ళీ బోధనకి రావాలంటే మాకు దాదాపు 15 కిలోమీటర్ల దూరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు తొందరగా పూర్తి కావడం వల్ల మాకు బోధనకి రావడానికి చాలా సులువుగా ఉంటుంది. కోటగిరి, ఎత్తొండ, రాయకూర్ క్యాంప్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు బోధన వస్తుంటారు. ఎక్కువ మంది ప్రయాణించే కోటగిరి, రుద్రూరు మీదుగా బోధనకి రావడానికి 17 కిలోమీటర్లుంటుంది. ఎత్తొండ పరిసర ప్రజలు పెంటకూర్దు మీదుగా 15 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అయితే బోధన్లోని బైపాస్ రోడ్డు నుండి రాయకూర్కు 4 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ దారి మీదుగా రాయకూర్ వెళ్తే కోటగిరి పరిసర గ్రామాలకు వెళ్లేందుకు గ్రామ దూరాన్ని బట్టి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జ్ వర్షాకాలంలో స్టార్ట్ చేసి ఎంత ఇబ్బంది అయినా కానీ పుట్టింగ్ చేసినారు, ఒక లెవెల్ తీసుకొచ్చిండ్రు. వర్షాకాలం అయిపోయిన తర్వాత పని పెండింగ్ పెట్టిండ్రు. ఇది మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు అనేది బాగా చేయించుకుంటే అందరికీ సుఖంగా ప్రయాణం మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. డిస్టెన్స్ ఇది ఇట్లా రావడం మూలన 4 కిలోమీటర్ తిరిగి రావడం 12 కిలోమీటర్ అవుతుంది నా ఒక రైతుకే. ఈ చుట్టుపక్కల వాడు ఏదైతే మండలం టు మండలం లింక్ రోడ్ అన్నారో ఆ లింక్ రోడ్ కనుక ఇది ఒక్కటి కనుక వర్క్ అయిపోతే వాళ్ళు 20 కిలోమీటర్ పోయి ఒక 10-12 కిలోమీటర్ 50% తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా బైపాస్ ఈ రోడ్స్ అనేటువంటి మంచిగా ఉన్నట్టయితే ఇక్కడ సుమారు ఒక 10-15 కిలోమీటర్లు దూరం తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ ఎత్తొండ, ఈ కోటగిరి, పోతంగల్, తర్వాత ఇటు నుంచి మహారాష్ట్ర పోయడానికి, మద్నూరు పోవడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. అటు పోతంగల్ నుంచి అటు పెద్ద రోడ్ అయింది. కానీ ఇక్కడ ఉండేటువంటి బోధన నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది నాగన్పల్లి, బోధన అవుట్కోట్స్ నుంచి ఈ కోటగిరి పోవడానికి, తర్వాత ఎత్తొండ పోవడానికి ఏదైతే ఉన్నదో అది ఈ రోడ్డుకి ఇంకా బాగా చేసినట్టయితే బాగుంటుంది. ఎప్పుడో నిర్మించాల్సినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఇన్ని రోజులు పెండింగ్ ఉండడం వల్ల ఈ బోధన వాసులకే కాకుండా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వానాకాలంలో పసుపు వాగు రాకపోకలకు అడ్డంకిగా మారింది. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ఈ వాగుపై వంతెన నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. 2023 సెప్టెంబర్లో పనులు మొదలై పిల్లర్ల వరకు పూర్తయింది. మిగతా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే వచ్చే వానాకాలం వరకు కూడా పనులు పూర్తయ్యేలా లేవు. ఈ వేసవిలో పూర్తయితే వ్యవసాయం అవసరాలకు వచ్చే ఖరీఫ్లో బాగా ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. నిర్మాణ సమయంలో పునాదుల్లో తలెత్తిన సమస్యతో 1.5 కోటి వరకు వ్యయం పెరిగిందని, ఈ నిధులు అదనంగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అధికారులు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కమిషన్ల కోసమే అధికారులు అంచనాలు పెంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బోధన నుండి రాయకూర్ పోయే రోడ్డు బ్రిడ్జ్ కంప్లీట్ అవుతలేదు. ఇంకా ఇక్కడ నుంచి వర్షాలు పడితే మాత్రం రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. అటు నుంచి తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. పొలాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర వస్తుంది. అక్కడ నుంచి 10-15 కిలోమీటర్ దూరం వస్తుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి వర్క్ ఆగిపోయింది ఉంది. అది కంప్లీట్ చేస్తలేరు, ఎవరు వచ్చి పట్టించుకుంటలేరు. బోధన్ వాసులకు రాయకూరు, కోటగిరి, సులోమన్ ఫారము, పొతంగల్లు అటు నుంచి మహారాష్ట్ర వెళ్ళే వాళ్లకు ఇక్కడ నుంచి చాలా బైపాస్ నుంచి పోతే చాలా దగ్గర మధ్యలో పసుపు వాగు వస్తుంది. ఆ పసుపు వాగుకు కట్టవలసినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో చాలా కాలంగా పెండింగ్ పెట్టారు. దాన్ని నిర్మించేటటువంటి సమయం కూడా పూర్తి అయిపోయింది. మరి నిర్మాణ వ్యయం ఎక్కువైందో ఏమో తెలియదు. ఆ నిర్మాణ వ్యయం ఎక్కువైనా కానీ మన ప్రజాప్రతినిధులు జోక్యం కలిగించుకొని దాన్ని కనుక పూర్తి చేసినైతే ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే పలు గ్రామాల రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, కూలీలకు ఉపయోగకరంగా ఉంటుంది.